Hi students, welcome back to the channel. Students, TS లాస్ట్ సెట్ అండ్ PGL సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనం ఈ వీడియోలో 3 years LLB చేయాలంటే మనకు కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హతలు ఏంటి అనేది మనం అయితే మాట్లాడుకుందాం. ఓకే, సో 3 years LLB కోర్స్ చేయాలనుకున్నట్లయితే మీరైతే మస్ట్ అండ్ షుడ్గా ఏదైనా ఒక గ్రూప్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా, మీరు మస్ట్ అండ్ షుడ్గా డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా ఆఫ్టర్ 10th 2 years ఇంటర్ 3 years డిగ్రీలో ఈ ప్యాటర్న్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, మీకు డిగ్రీలో పాస్ అయ్యారు, డిగ్రీ కంప్లీట్ అయింది. అయితే ఇందులో కూడా పాస్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే చూస్తారనమాట. సో జనరల్ కేటగిరీ వాళ్ళు 45% మార్కులు అయితే డిగ్రీలో వచ్చి ఉండాలి, అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్. ఓకేనా, అలానే ఓబీసీ కేటగిరీ వాళ్ళకు 42% మార్కులు అయితే వచ్చి ఉండాలి డిగ్రీలో, అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్. అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40% మార్కులు అయితే వచ్చి ఉండాలి డిగ్రీలో, అప్పుడు మాత్రమే మీరు 3 years LLB కోర్స్కి ఎలిజిబుల్. ఇన్ కేస్ ఇక్కడ ఇచ్చినటువంటి కేటగిరీ వైజ్గా 45% మార్కులు మీరు రాలేదు, తక్కువ వచ్చింది, లేదా 42% మార్కులు మీకు రాలేదు, 40% మార్కులు మీకు రాలేదు అనుకుందాం. ఇన్ కేస్ డిగ్రీలో ఒకవేళ మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మార్కులు, ఈ పర్సెంటేజ్ ఆఫ్ మార్కులు మీకు డిగ్రీలో రాకపోతే మీరు ఫర్దర్గా పీజీ కానీ బీఈడి కానీ కోర్సు చేయాలి. ఇక్కడ ఇచ్చారు మనకు నోట్ పాయింట్లో, పీజీ కానీ బీఈడి కానీ చేయాలి. ఆ పీజీ కానీ బీఈడిలో ఇక్కడ ఇచ్చినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కనుక మీకు వచ్చినట్లయితే మీరు ఆఫ్టర్ దట్ ఈ యొక్క ఎల్ఎల్బి కోర్స్ అయితే చేయొచ్చు. ఓకేనా, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు తక్కువ మార్కులు వచ్చినట్లయితే డిగ్రీలో, తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చినట్లయితే డిగ్రీలో పీజీ కానీ బీఈడి కానీ చేసుకుని ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే 40 to 40% ఆఫ్ మార్క్స్ ఉందో ఇవి సెక్యూర్ చేసుకున్నట్లయితే మీరు 3 years LLB కోర్స్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. ఓకేనా, సో అలానే ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయి, ఇది కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఎవరైతే పాలిటెక్నిక్ డిప్లొమా ఎవరైతే చేస్తున్నారో లేదంటే చేశారో, ఇప్పుడు కంప్లీట్ ఎవరైతే అవుతుందో, సో ఈ పాలిటెక్నిక్ డిప్లొమా వాళ్ళని ఇంటర్మీడియట్గా కన్సిడర్ అయితే చేస్తారట. ఓకేనా, మీరు డిప్లొమా ఎవరైతే పాలిటెక్నిక్ డిప్లొమా చేశారో మీరు ఇంటర్మీడియట్గానే కన్సిడర్ చేస్తారు, మిమ్మల్ని +2 కానీ కన్సిడర్ చేస్తారు. మీరైతే ఈ డిప్లొమా తర్వాత డిగ్రీ చేసుకొని మీరైతే ఎగ్జామ్ అయితే ఈ యొక్క LLB అయితే చేసుకోవచ్చు. ఓకేనా, అలానే ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఇక LLB కోర్స్కి అయితే మీరైతే ఎలిజిబుల్ అనమాట. ఎగ్జామ్కి మీరైతే అప్రూవ్ అవ్వచ్చు. సో కౌన్సిలింగ్ టైం వరకు మీరైతే ఒక పర్టికులర్ మీ యొక్క క్వాలిఫికేషన్లో డిగ్రీలో కావచ్చు, ఇంటర్లో కావచ్చు, మీరు మస్ట్ అండ్ షుడ్గా పాస్ అయి ఉండాలి. ఓకే, సో స్టూడెంట్స్, ఇది 3 years LLB కోర్స్ చేయడానికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ అయితే. ఓకేనా, సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో మెన్షన్ చేయండి, మనం ఫర్దర్గా డిస్కస్ అయితే చేద్దాం. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా 5YDC వాళ్ళ ఎలిజిబిలిటీస్ ఇవన్నీ చాలా విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. ఓకేనా, సో మై డియర్ స్టూడెంట్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.